నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం అందలం ఎక్కాల్సిన కమలం ఆధిపత్య పోరులో చిక్కుకొని వెలువిల్లాడుతోంది. వాపును చూసి బలుపనుకుని భ్రమపడ్డ కమలనాథులు గ్రూపు రాజకీయాలతోనే గద్దెనెక్కేస్తామని పగటి కలలు కంటున్నారు. బయట శత్రువులతో పోరాడాల్సిన సైన్యం సొంత శిబిరంలోనే కత్తులు దూసుకుంటున్న విచిత్ర పరిస్థితి ఇది. కళ్ల ముందే తాజా ఎన్నికల ఫలితాలు హెచ్చరిస్తున్నా నేతల తీరులో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదు. స్వయంగా ప్రధాని హెచ్చరించిన మారని వైఖరి ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు కన్నెర్ర చేసేలా చేస్తోంది. అసలు తెలంగాణ బీజేపీలో జరుగుతున్నదేంటి? గ్రాఫ్ పడిపోతున్న వేళ అమిత్ షా వేయబోతున్న స్కెచ్ ఏంటి? గోషామహల్ టైగర్ రీ ఎంట్రీ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? హైకమాండ్ చేతిలో ఉన్న ఆ సీక్రెట్ రిపోర్ట్ ఏం చెబుతోంది? కాషాయ కోటలో జరుగుతున్నది వికాసమా లేక వినాశమా? తెలంగాణ బీజేపీలో రేగిన ఈ కల్లోలాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కమలం పార్టీ పరిస్థితిని చూస్తుంటే చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం వెతుకులాడిన చందంగా గోచరిస్తోంది. ఒక పక్క దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్ఎస్ కోట బీటలు వారింది. కారు జోరు తగ్గి గులాబీ దళం దీలాపడిన వేళ ఆ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాల్సిన చారిత్రక బాధ్యత బీజేపీ భుజస్కంధాలపై పడింది. కానీ విచిత్రమేమిటంటే శత్రువు బలహీనపడినప్పుడు దాడి చేయాల్సిన సైన్యం తమలో తామే యుద్ధం చేసుకుంటోంది. అధికారం దిశగా అడుగులు వేయాల్సిన తరుణంలో తెలంగాణ బీజేపీ నేతలు వర్గపోరు అనే ఊబిలో కురుకుపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నా కాషాయ దళపతులు మాత్రం పాత చింతకాయ పచ్చడి లాంటి ఆధిపత్య పోరులోని మునిగి తేలుతుండడం ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అసలు సిసలైన సమరానికి సిద్ధం కావాల్సిన వేళ సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే సమయం సరిపోకపోవడం కమలనాథుల స్వయంకృతాపరాధంగానే భావించాలి. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న రచ్చపై ఇన్నాళ్లు ఉపేక్షించిన అధిష్టానం ఇప్పుడు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా హెచ్చరించినప్పటికీ రాష్ట్ర నేతల తీరు ఇసుమంతైనా మార్పు రాకపోవడం కేంద్ర పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కేవలం మెరుగులు రాజకీయాలే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడడం లేదని ఇంటెలిజెన్స్ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. గ్రూపులుగా విడిపోయిన నేతలు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడంపైనే దృష్టి సారించారన్న చేదు నిజం ఢిల్లీ దర్బారుకు చేరింది. ఈ నివేదికలే ఇప్పుడు రాష్ట్ర నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతా బాగుంది అని కలరింగిచ్చే ప్రయత్నం చేసిన నిఘా వర్గాల రిపోర్టులు వాస్తవ చిత్రాన్ని ప్రధాని ముందు ఉంచడంతో ఇక ఉపేక్షించేది లేదని హైకమాండ్ డిసైడ్ అయినట్టు అర్థమవుతోంది. రాష్ట్రం నుండి ఇద్దరు ఉద్దండులు కేంద్ర మంత్రివర్గంలో కొలువుదీరినా ఆ ప్రభావం తెలంగాణ గల్లీల్లో మాత్రం శూన్యం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి అగ్రనేతలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని క్యాడర్ ఆశించినా ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. అధికార పార్టీపై వస్తోన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఈ అగ్రనేతలు ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అస్త్రాలు చేతిలో ఉన్నా వాటిని ప్రయోగించడంలో వెనకడుగు వేస్తున్నారన్న భావన సామాన్య కార్యకర్తల్లో గూడు కట్టుకుంది. రోజురోజుకు పార్టీ ఆదరణ పెరగాల్సింది పోయి గ్రాఫ్ పడిపోతుండడం ఆందోళనకరం. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వాదనను కొట్టిపారేయలేం. మాటల్లో కోటలు కడుతున్న నేతలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులా మారాయి. గ్రామాల్లో పట్టు సాధించాల్సిన సర్పంచ్ ఎన్నికల్లో కమలం వికసించలేకపోయింది. పోనీ నగరాల్లో అయినా హవా ఉందా అంటే ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ చతికిలబడడం నేతల డొల్లతనానికి నిదర్శనం. ఆర్భాటపు ప్రచారాలు, సోషల్ మీడియా హడావుడి తప్ప ఓట్లను రాల్చే యంత్రాంగం క్షేత్రస్థాయిలో లేదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఓటమికి కారణాలను విశ్లేషించుకుని ముందుకు సాగాల్సింది పోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ కాలం గడపడం శోచనీయం. ఈ వైఫల్యాలు కేవలం ఎన్నికల ఓటములు మాత్రమే కాదు,
క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాద ఘంటికలు. జనం నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నామన్న కనీస స్పృహ కూడా నేతల్లో లోపించిందనే చేదు నిజాన్ని ఈ ఫలితాలు చాటి చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ భవన్ ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు కేంద్రం కాస్త ఫిర్యాదుల కేంద్రంగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలపై పోరాడాల్సిన శక్తిని సొంత పార్టీ నేతలను దెబ్బతీయడానికే ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రువు బయట లేడు, మన పక్కనే ఉన్నాడు అన్నట్లుగా తయారైంది అక్కడ పరిస్థితి. ఢిల్లీకి వెళ్లడం, పక్క నేతపై చాడీలు చెప్పడం, తమ వర్గాన్ని కాపాడుకోవడం ఇదే తంతుగా మారింది. ఈ అంతర్గత కుమ్ములాటలే ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. కలిసికట్టుగా సాగాల్సిన సమయం కక్షలు కార్పణ్యాలతో కుంటుపడుతుంటే కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ అనారోగ్యకరమైన వాతావరణం ఇలాగే కొనసాగితే పార్టీ పునాదులు కదిలిపోవడం ఖాయం. ఒకరినొకరు విశ్వసించలేని స్థితిలో ఉన్న నాయకులు ప్రజలను ఎలా ఒప్పించగలరన్నది $1 మిలియన్ ప్రశ్న. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన బీజేపీ చాణక్యుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాష్ట్ర నేతల పనితీరుపై ఆయనకు అందిన నెగటివ్ రిపోర్ట్ ఢిల్లీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. తక్షణమే ఢిల్లీకి రావాలంటూ కీలక నేతలకు ఆదేశాలు జారీ కావడం రాబోయే ఉపద్రవానికి సూచిక. ఇది సాధారణ సమీక్షా సమావేశం కాదని, పనితీరు మార్చుకొని వారికి చివరి హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షా ఎంట్రీ అంటేనే కఠిన నిర్ణయాలకు నాంది అని అర్థం. ఇన్నాళ్లు సాగదీసిన నాటకాలకి తెరబడబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షా చేపట్టబోయే ఆపరేషన్ పార్టీని గాడిలో పెడుతుందా లేక ప్రక్షాళన పేరుతో కొత్త చిక్కులు తెస్తుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా ఆయన చూపు ఇప్పుడు తెలంగాణపై పడింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. అగ్రనేతల మధ్య సయోధ్య కుదర్చడం, వర్గపోరుకు చెక్ పెట్టడం వంటి బాధ్యతలను ఢిల్లీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలను, దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా శిఖర స్థాయి నేతల మధ్య ఉన్న ఈగో సమస్యలను పరిష్కరించడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రధాని మోదీ అసంతృప్తిని చల్లార్చి రాష్ట్ర యూనిట్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏ మేరకు సఫలమవుతారో చూడాలి. ఈ చర్చలు సఫలమైతే పార్టీలో నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. లేదంటే పాత కథే పునరావృతం కావచ్చు. యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉన్న నడిపించే సేనాధిపతులు లేని దుస్థితి బీజేపీలో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అధ్యక్షుల పదవులు నెలల తరబడి ఖాళీగా ఉండడం ఆ పార్టీ సంస్థాగత వైఫల్యానికి అద్దం పడుతోంది. పదవుల పంపకాల్లో జరుగుతున్న జాప్యం, వర్గపోరు కారణంగా సమర్థులకు అవకాశం దక్కకపోవడం పార్టీ యంత్రాంగానికి నిర్వీర్యం చేస్తోంది. పదవులు ఎవరికి దక్కుతాయో తెలియక ఇన్ఛార్జీలు లేక క్యాడర్ అయోమయంలో ఉంది. దీనికి తోడు పార్టీ వాయిస్ ని బలంగా వినిపించాల్సిన అధికార ప్రతినిధుల నియామకం కూడా పెండింగ్లో ఉండడం విడ్డూరం. ఈ సంస్థాగత లోపాలే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా అధికారం కావాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. ఢిల్లీ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. బీజేపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ మరోసారి తెరపైకొచ్చింది. పార్టీ తనను పట్టించుకోవడం లేదని, స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆక్రోశంతో మరోసారి వెళ్లగక్కిన రాజాసింగ్ గతంలో పార్టీకి గుడ్ బై చెప్పే వరకు వెళ్లారు. ఆయన సస్పెన్షన్ వ్యవహారం, రాజీనామా లేఖ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుణ్ణి నిజం చేస్తూ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కాషాయ జెండాను విడనాడలేక, వేరే పార్టీలో ఇమడలేక రాజాసింగ్ తిరిగి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన లేని లోటు పార్టీకి, పార్టీ లేని లోటు ఆయనకు స్పష్టంగా తెలిసొచ్చింది. ఈ పరస్పర అవసరమే ఇప్పుడు పునరేకీకరణకు బాటలు వేస్తోంది.
రావడానికి సిద్ధంగా ఉన్న రాజాసింగ్ తన పాత డిమాండ్ను మాత్రం వదులుకోవడం లేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నియోజకవర్గాల్లో పూర్తి స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి కావాలన్నది ఆయన ప్రధాన అజెండా. అధిష్టాన పెత్తనం కంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వంటి బలమైన పార్టీలను ఢీకొట్టగలమని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత డిమాండ్ కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే చాలా మంది నేతల మనోగతం కూడా ఇదే. ఢిల్లీ పెద్దలు రిమోట్ కంట్రోల్ రాజకీయాలు మాని లోకల్ లీడర్లకు పగ్గాలు వదిలేస్తేనే ఫలితాలు ఉంటాయని రాజాసింగ్ వాదన. ఈ వాదనలో నిజం లేకపోలేదు. మరి మోదీ, షాలు ఈ స్వేచ్ఛ నినాదాన్ని ఏ మేరకు ఆమోదిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అంతర్గత కలహాలను పక్కన పెడితే కళ్లెదుట ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల రూపంలో పెద్ద సవాల్ నిలిచి ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున పట్టు సాధిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటగలమన్నది బీజేపీ వ్యూహం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పట్టు సాధ్యమేనా అన్నది అనుమానమే. గతంలో అనూహ్య ఫలితాలు సాధించి బల్దియాలో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు ఆ ఊపును కొనసాగించగలదా? నేతల మధ్య సయోధ్య లేకపోతే గ్రేటర్ పోరులో చతికిలబడడం ఖాయం. ఈ ఎన్నికలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివి. ఇక్కడ గెలిస్తేనే క్యాడర్లో జోష్ వస్తుంది, లేదంటే ఢీలా పడిపోతారు. అందుకే హైకమాండ్ ఇప్పుడు జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికల నాటికి ఇంటిని చక్కదిద్దుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయ చరిత్రలో కొన్ని అవకాశాలు ఒక్కసారే వస్తాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం బీజేపీకి అందిన అద్భుతమైన అవకాశం. గులాబీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, కాంగ్రెస్ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందే తప్ప బీజేపీ వైపు మలడం లేదు. దీనికి ప్రధాన కారణం కమలనాథుల ఉదాసీన వైఖరే. ఇప్పుడు కూడా మేల్కోపోతే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నట్లే భావించాలి. ఇదే కొనసాగితే తెలంగాణలో మరోసారి అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు, రాజకీయాల్లో అసలే ఆగదు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు, అమిత్ షా రంగప్రవేశం, రాజాసింగ్ రీఎంట్రీ, చర్చలు ఇవన్నీ బీజేపీలో జరగబోయే పెనుమార్పులకు సంకేతాలు. ఇది పార్టీ నేతలకు దక్కిన చివరి అవకాశం. ఇప్పుడు కూడా వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి సమిష్టిగా పోరాడకపోతే 2028 నాటికి తెలంగాణ గడ్డపై కమలం వాడిపోవడం ఖాయం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కానీ ఆ మార్పును తెచ్చే సత్తా, చిత్తశుద్ధి బీజేపీ నేతల్లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత, అధికారాన్ని అందుకోవాల్సిన కర్తవ్యం ఇప్పుడు ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. మరి వారు ఢిల్లీ ఆదేశాలకు తలొగ్గి సమరానికి సై అంటారా, లేక అంతర్గత కుమ్ములాటలతో రాజకీయ సమాధి కట్టుకుంటారా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అవకాశం అనేది అరుదుగా వచ్చే అతిథి. అది గుమ్మం ముందు నిలిచినప్పుడే ఆహ్వానించాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా అది పక్కింటికి వెళ్ళిపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడ్డం బీజేపీ గొప్పతనం కాదు, అది కాలం ఇచ్చిన వరం. కానీ ఆ వరాన్ని అంతర్గత కుమ్ములాటలతో శాపంగా మార్చుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా కమలనాథుల స్వయం కృపారాధమే. ఢిల్లీ మందు వేయగలదు, కానీ ఆత్మ విమర్శ అనే శస్త్రచికిత్స చేసుకోవాల్సింది మాత్రం గల్లీ నేతలే. ప్రజల మార్పును కోరుకుంటున్నారు, కానీ ఆ మార్పు మీరే అని నమ్మించలేకపోతే చరిత్రలో మరోసారి శాశ్వత ప్రతిపక్షంగానే మిగిలిపోవాల్సి వస్తుంది. పగ్గాలు పడతారా లేక పాతాళానికి పడతారా నిర్ణయించుకోవాల్సింది ఇప్పుడు కమలనాథులే.